సో ఈ ఆస్తమా అనే పేషెంట్స్ లో మనం ఎప్పుడైనా ఏం చెప్తామంటే ట్రిగర్స్ వి షుడ్ అవాయిడ్. ఆస్తమా అటాక్ కాకుండా ఏం చేయాలి అనేది మెయిన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో మీరు ఇప్పుడు చెప్పిన డైట్ ఏదైతే కొంతవరకు డైట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇదే డైట్ సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా డైట్ అవాయిడ్ చేయాల్సి ఉన్నాయా, లేకపోతే డైట్ తీసుకోవాల్సి ఉందా, ఎలా ప్రివెంట్ చేయాలి ఆస్తమాని ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బేసికల్‌గా ఏ ఫుడ్ ఆస్తమాని ట్రిగ్గర్ చేయదు. ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆ బాబుకి ఆస్తమాటిక్ పిల్లవాడికి గాని ఫుడ్ అలర్జీ ఉంటే, సో ఏదైతే పర్టిక్యులర్ ఫుడ్ అలర్జీ మోస్ట్ కామన్‌గా దేనివల్ల ప్రోటీన్స్ వల్ల వస్తాయి. ఆ ప్రోటీన్స్ వెజిటబుల్ ప్రోటీన్స్ కావచ్చు, యానిమల్ ప్రోటీన్స్ కావచ్చు. వెజిటబుల్ ప్రోటీన్స్ అంటే మోస్ట్‌లీ గుడ్డు గాని, ఫిష్ గాని, చికెన్ గాని వీటితో వస్తది. వెజ్ ప్రోటీన్ వచ్చేసి పల్లీలు గాని, లేకపోతే జీడిపప్పు గాని. సో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ఫుడ్‌తో అలర్జీ ఉంటే, ఆ పిల్లలకి ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే లక్షణాలు ఎక్కువ. సో వాళ్ళకి ప్రయర్ హిస్టరీ ఆఫ్ ఫుడ్ అలర్జీ ఉంటే, ఆ పర్టిక్యులర్ ఫుడ్‌ని తీసుకోకూడదు. అది జస్ట్ కొంచెం బాబుకి ఫుడ్ తీసుకున్న ఫుడ్‌లో కొంచెం అడల్టరేట్ అయినా కూడా వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకొకటి వచ్చేసి పుల్లటి వస్తువులు అంటే చింతపండు పులుసు గాని, టమాటోలు గాని, పుల్లటి ఆరెంజెస్ కానీ వాటిని తీసుకున్నా కూడా పిల్లలకి ఆస్మా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పుల్లటి వస్తువులని అవాయిడ్ చేయడం చాలా బెటర్. అవి కాకుండా మిగతావన్నీ తీసుకోవచ్చు. కొంతమందికి అపోహ ఏంటంటే బనానా వల్ల వస్తుంది. బనానా వల్ల ఆస్తమా రాదు. బనానా ఏంటంటే స్టిక్కీగా ఉండడం వల్ల అది గొంతులో తట్టుకొని పోతుంది. సో గొంతు తట్టుకొని పోయినప్పుడు పిల్లలు క్లియర్ చేయడానికి దాన్ని తగ్గుతూ ఉంటారు. కానీ బనానా ఆస్తమాని ట్రిగర్ చేయదు. కాఫీలో కెఫైన్ ఉంటుంది. ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ట్రిగర్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి ఆ ఫుడ్ అలర్జీ ఉండి ఆ పర్టికులర్ ప్రోటీన్ వల్ల అలర్జీ ఉంటే ఆస్మా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని గుర్తించి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. సో పర్టికులర్ ఈ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఆ ఫుడ్ అవాయిడ్ చేయడం ఏమి ఉండదు. చల్లని పదార్థాలు తినకూడదు. పుల్లటి వస్తువుల వల్ల అసిడిటీ పెరుగుతుంది కాబట్టి పుల్లటి వస్తువులు కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అంటే కడుపులో యాసిడ్ పెరుగుతుంది. సో యాసిడ్ పెరిగినప్పుడు ఆస్మా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డీప్ ఫ్రైడ్ కొంచెం మొత్తంలో తీసుకుంటే ఇబ్బంది ఉండదు. చాలా ఎక్కువ తీసుకొని గ్యాస్ట్రైటిస్ వస్తే మాత్రం ఆస్మా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.